నేనేమంటా అంటే సాంబశివరావు మంచోడు కాదు అని అంట. దానికి రీజన్ ఉంటుంది. నచ్చలేదు, మీరు మంచోళ్ళు కాదు అంతే. ఇక అదే ఆ నచ్చకపోవడానికి కారణం ఉంటుంది. మీరు బాగాలేరు, నాకు నచ్చలేదు అంతే. ఇంకా దానికి రీజన్ అట్ట కుదరదు కదా అది. ఇప్పుడు దానికి రీజన్ ఉంటుంది. ఇప్పుడు మీరు నాకు నచ్చారు అంటే ఒక రీజన్ ఉంటుంది. ఒక వ్యక్తి నచ్చడానికి 1,00,000 కారణాలు ఉంటాయి, ఒక వ్యక్తి నచ్చకపోవడానికి కూడా 1,00,000 కారణాలు. అలాంటి కారణం ఒకటి చెప్పమంటున్నాను నేను రాముడి గురించి. మీకు ఎందుకు నచ్చలేదు చెప్పండి ఫస్ట్. ఇప్పుడు మీకు మీ దగ్గర ఏమన్నా ఉందా ఆన్సర్? నేను అడిగిన దానికి అది లేదు, మీరు చెప్పండి. మీ దగ్గర ఆన్సర్? నా దగ్గర ఆన్సర్ లేదు, మీరు చెప్పండి. నాకు ఎందుకు నచ్చలేదంటే రాముడి పుట్టుకు ఒక కారణం విష్ణువు. రాముడు అవతారం ఎత్తక ముందు తులసిని అలాగే బృంద వీళ్ళిద్దరిని కూడా వీళ్ళ మానాన్ని పాడు చేస్తాడు. ఎవరు? విష్ణువు. రాముడు అవతారం ఎత్తక ముందు అంటే రాముడు అవతారం ఎందుకు వచ్చింది అనేదాన్ని చెబుతుందని. తులసి భర్త శంఖచూడు. ఈ శంఖచూడుకి దేవతలకు యుద్ధం జరుగుతుంటుంది. యుద్ధం జరిగేటప్పుడు ఈ దేవతలందరూ కూడా అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వీళ్ళతో సహా శంఖచూడుని జయించలేకపోతుంటారు. జయించలేకపోతే ఏంది కారణం ఏంటి, మనం ఎందుకు జయించలేకపోతున్నాం అని చెప్పేసి వాళ్ళకి డౌట్ వచ్చింది. అప్పుడు వీళ్ళందరికీ వీళ్ళు ఆలోచిస్తే ఇలా తెలిసిన విషయం ఏంటంటే శంఖచూడు యొక్క భార్య తులసి ఆవిడ మహాపతివ్రత కాబట్టి ఆవిడ పాతివ్రత్యం ఇతన్ని కాపాడుతుంది. కాబట్టి మనం ఇతను చంపాలంటే ఆవిడ పాతివ్రత్యాన్ని పాడు చేయాలి అని చెప్పి ఎవరైతే దీనికి సమర్థులా అని చెప్పేసి విష్ణువుని పంపిస్తారు. ఎక్కడికి? శంఖచూడు భార్య దగ్గరికి. ఇక్కడ యుద్ధం జరుగుతూనే ఉంటుంది వీళ్ళతోటి. అప్పుడు ఈ శంఖచూడు భార్య దగ్గరికి ఎలా వెళ్తాడు విష్ణువు? శంఖచూడు రూపంలో వెళ్తాడు, అంటే తులసి యొక్క భర్త రూపంలో వెళ్తాడు. అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే అహల్య దగ్గరికి తన భర్త ఇంద్రుడు గౌతముడి రూపంలో వెళ్తాడు. ఇది మీ మీకు అందరూ తెలిసిన స్టోరీ. అట్లా వెళ్ళినప్పుడు ఆవిడేమనుకుంటుంది అంటే తన భర్త అనుకొని అతనికి లొంగిపోయేది, అంటే తనతో కలిసిద్ది అనమాట భర్త అనుకొని. అట్లా మోసం చేస్తాడు ఇంద్రుడు.